హాయ్ అండి. ఒక బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో ఒక అద్భుతమైన వార్త అండి. విశాఖపట్నంలో గూగుల్ రాబోతుంది. గూగుల్ విశాఖలో డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేయబోతుంది. సో వైజాగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ద సిటీ ఆఫ్ డెస్టినీగా మనం విశాఖపట్నాన్ని పిలుచుకుంటాం కదా. మన విశాఖపట్నానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకవైపు బీచ్, ఇంకో పైకు సుందరమైన ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ అనేది రాకపోతుంది అతి త్వరలో. దీని ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి అయితే లభించుతుంది. సో కాబట్టి గూగుల్ సెంటర్ రావడం ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా, డైరెక్ట్గా 50,000 మందికి ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఉపాధి అనేది లభించబోతుంది. సుమారు గూగుల్ సంస్థ 50,000 కోట్లు పెట్టుబడి అయితే పెడుతుంది. ఏంటంటే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు ఏంటంటే డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ కూలింగ్ కోసం ఎక్కువగా నీరు అవసరం పడుతుంది. అందుకే వైజాగ్లో ఉన్న బీచ్, సముద్ర తీరాన్ని కంపెనీ ఎంచుకుందనమాట. ప్రజెంట్ ముంబైలో ఉన్న ఆ డేటా సెంటర్ నుంచి సముద్ర మార్గంలో వైజాగ్ కేబుల్స్ తీసుకొని రావడం చాలా సులువుగా భావించి ఈ వైజాగ్ బీచ్లో దగ్గర లేకపోతే సముద్ర తీరం దగ్గర ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన అనేక మందికి ఉపాధి కల్పించబడుతుంది. సుమారు 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. దానికి ముందు 14,634 కోట్లతో అదానీ సంస్థ సిపి టెక్నాలజీ 1,646 కోట్లతో డేటా సెంటర్తో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. సో ఇది న్యూస్ అండి, బ్రేకింగ్ న్యూస్. కాబట్టి అతి త్వరలో వైజాగ్లో ఏంటంటే గూగుల్ సంస్థ అనేది రాబోతుంది. గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో ఏర్పాటు చేస్తారు. ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. గూగుల్ వాళ్ళ ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. $6 బిలియన్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేశారనమాట. అలాగే దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 1 గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ సెంటర్ అనేది మన వైజాగ్లో రాబోతుంది. మన వైజాగ్ బీచ్ దగ్గర, ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో రాబోతుంది. సో కాబట్టి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. వైజాగ్ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు.